హే గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు చందన పవన్. అండ్ తమ్ముళ్ళు అయితే చూసారు కదా. సో నాకు యాక్చువల్లీ కొద్దిగా ఫీవర్గా ఉంది. సో అందుకని వాయిస్ కొద్దిగా వేరేగా ఉంది. సో యూఎక్స్ డిజైనర్గా 2024లో ఎక్కువ ఎలా సంపాదించాలి, ఆర్ లేకపోతే యూఎక్స్ డిజైనర్కి వాళ్ళు చేసే డిజైనింగ్ కాకుండా ఇంకా ఏం చేస్తే ఎక్కువ మనీ అర్న్ చేయొచ్చు, ఆర్ లేకపోతే వేరే వేస్ ఏమున్నాయి? యూఎక్స్ డిజైనింగ్ అంటే జస్ట్ మనం ఓన్లీ డిజైనింగ్ లోనే ఉండిపోవాలా అంటే కాదు ఫ్రెండ్స్. దెర్ ఆర్ మోర్ ఆప్షన్స్ దట్ యూ కెన్ వర్క్ యాజ్ యూఎక్స్ డిజైనర్. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ అండ్ మోర్ అనమాట, విచ్ ఆర్ రిలేటెడ్ టు యూఎక్స్ డిజైనింగ్ ఓన్లీ. నేను చెప్పేవన్నీ కూడా. సో మీరేం సెపరేట్ గా మళ్ళీ నేర్చుకోవాల్సిన పని లేదు. అన్ని రిలేటెడ్ గా యూఎక్స్ డిజైనింగ్ కి చెప్తాను నేను, విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ 2024 ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మోర్ యాజ్ ఎ యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్ అనమాట. సో అందులో వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏమంటే, సపోజ్ మనకేమంటే ట్రెడిషనల్ యూఎక్స్ డిజైన్ రోల్స్ అన్ని తెలిసి ఎలా ఉంటాయో. మనం ఏమంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకేమంటే బిజినెస్ టీమ్ తో మాట్లాడుతుంటాము, క్లయింట్ తో మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా ఫైనలైజ్ చేస్తూ ఉంటాము. సో మన పని ఇంత ఇలా ఉంటుందన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏమంటే, మనం యూఎక్స్ డిజైనర్ గా పనిచేస్తున్నప్పుడే మనం వేరియస్ స్కిల్స్ అయితే యూజ్ చేస్తాం. ఈ స్కిల్స్ నే మనం వేరే వాటి మీద కూడా ఫోకస్ చేసి మనం అయితే ఎక్కువ ఎర్న్ చేయడానికి అయితే అవకాశం ఉందన్నమాట. సో అందులో ఫస్ట్ ఏమంటే స్పెషలైజేషన్ అనమాట. సో అందరూ ఈ పాయింట్ ఒమిట్ చేస్తారు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు స్పెషలైజేషన్ చేయాలి నేను? స్పెషలైజేషన్ అంటే నేను ఇప్పుడు మీరు చేస్తున్న పని మానేసి ఒక వేరే దాంట్లో కోర్స్‌లో జాయిన్ అయ్యి ఏదో చెప్పి 2 సంవత్సరాలు లేకపోతే 1 ఇయర్ నేర్చుకోమని చెప్పడం లేదు. మీరు యూఎక్స్ డిజైనింగ్ గనుక చేస్తున్నారంటే ఒక ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ ఎంచుకోండి. ఐదర్ ఇట్ ఈస్ ఆటోమొబైల్ గాని, ఆర్ లేకపోతే కామర్స్ గాని, లేకపోతే హెల్త్ కేర్ గాని, ఆర్ లేకపోతే ఏదైనా టెక్, ఆర్ లేకపోతే బీఎఫ్ఎస్ఏ గాని, ఏదో ఒక స్పెషలైజేషన్ తీసుకొని దానిలో ఉన్న యూఎక్స్ ప్యాటర్న్స్ అన్ని కూడా స్టడీ చేయండి ఫ్రెండ్స్ మీరు. మీకు మొత్తం సపోజ్ మిమ్మల్ని నిద్రలో లేపడినా సరే యూఎక్స్ ప్యాటర్న్స్ ఇన్ ఒక హెల్త్ కేర్ సెక్టర్ అంటే మీరంటే టక 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 చెప్పేయాలనమాట. మీకు అంత స్కిల్ గనుక వచ్చిందనుకోండి, అది మీ నీష్ స్కిల్ అంటారనమాట దాన్ని. సో అటువంటి స్కిల్ గనుక మీరు డెవలప్ చేసుకున్నారంటే మీకైతే చాలా కంపెనీస్ అయితే మీకు ఎంత మీరు అడిగినంత ప్యాకేజ్ ఇచ్చి అయితే తీసుకుంటాయన్నమాట. సో మీరైతే ఖచ్చితంగా అటువంటి స్కిల్స్ అయితే ఆ పర్టిక్యులర్ స్పెషలైజేషన్‌లో మీకు ఉండాలనమాట. సో ఇదొక ఫస్ట్ పాయింట్ అనమాట. సో ఐదర్ ఇప్పుడు మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ కొన్ని వస్తున్నాయి. ఎలా అంటే మనకి ఏఆర్, వీఆర్‌తో యూజ్ చేసి, లేకపోతే మిక్స్డ్ రియాలిటీ యూజ్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇవి మనం ఎక్కువ ఎక్కడ వాడతామంటే ఇన్‌ఫ్రా రంగంలో అయితే ఎక్కువ వాడతాం అనమాట. ఎందుకంటే మనం యాస్ ఆఫ్ నౌ చూసుకుంటున్నాం. వాళ్ళు జస్ట్ ఒక హౌస్ అంతా బిల్డప్ చేసిన తర్వాత ఆ హౌస్ లోపల ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, లేకపోతే ఇటువంటి వేరే వేరే చాలా డిజైనింగ్ గాని, లేకపోతే ఒక ఎంటైర్ ప్లాట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది? ఒక ఫ్లాట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది? ఇలాంటివి గనుక విజువలైజ్ చేసి మనకి అప్లికేషన్‌లో అప్పటికప్పుడు చూపించగలుగుతున్నాం అనమాట. సో ఇటువంటివన్నీ ఏమంటే దీస్ ఆర్ నీష్ స్కిల్ విచ్ ఆర్ పర్టిక్యులర్ టు దట్ పర్టిక్యులర్ స్పెషలైజేషన్ అనమాట. సో ఎవరికైతే ఈ స్పెషలైజేషన్ మీద బాగా గ్రిప్ ఉంటుందో, ఒక పర్టిక్యులర్ స్పెషలైజేషన్ మీద, వాళ్ళకైతే చాలా వాల్యూ ఉంటుందన్నమాట. మీరు చూసారంటే డాక్టర్స్ కూడా అంతే కదా! వాళ్ళు ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఒక స్పెషలైజేషన్ అయితే చేస్తారన్నమాట. సో వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుందన్నమాట ఆ పర్టిక్యులర్ స్పెషలైజేషన్ మీద. సో ద సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ యూఎక్స్ డిజైనర్స్ కూడా అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఒక యూఎక్స్ రైటర్ కూడా అవ్వచ్చనమాట. ఎంతమంది తెలుసు మీలో యూఎక్స్ డిజైనర్ కెన్ యాక్ట్ యాస్ యూఎక్స్ రైటర్ అని చెప్పి? సో యూఎక్స్ రైటర్ అంటే ఏం లేదు. మనం వాడే ప్రతి టెక్స్ట్‌ని కూడా మనం కాపీ అంటూ ఉంటాం అనమాట. డిజైనింగ్ భాషలో చెప్పాలంటే కాపీ అంటూ ఉంటాం. మనం ఒక అప్లికేషన్‌లో లేకపోతే ఒక వెబ్‌సైట్‌లో ఆర్ పోర్టల్‌లో చూసే ప్రతీది కూడా ఒక కాపీ అనమాట. సపోజ్ బటన్ మీద టెక్స్ట్ ఎలా ఉండాలి? మనకు యూజువల్‌గా ఒక ప్యాటర్న్ ఏంటంటే నాట్ మోర్ థాన్ 3 వర్డ్స్ అయితే మనం ఒక బటన్ గురించి యూజ్ చేయకూడదనమాట. సో ఆ 3 వర్డ్స్‌లో ఒక మీనింగ్‌ఫుల్ సెంటెన్స్‌నైతే మనం ఆ బటన్ మీద ప్లేస్ చేయగలిగి విచ్ విల్ ప్రొవోక్ ద యూజర్ టు క్లిక్ దట్ బటన్ అనమాట. సో అట్లాగా. అలానే హెడ్డింగ్స్ ఎట్లా పెట్టాలి? లేకపోతే కంటెంట్ ఎలా రాయాలి? ఒక బ్లాగ్ ఎలా రాయాలి? ఒక ఆర్టికల్ ఎలా రాయాలి? ఆర్ లేకపోతే ఒక పర్టిక్యులర్ పేజ్ తీసుకున్నామంటే ఆ హైరార్కీ అంతా ఎలా మార్చాలి మనం? హెడ్డింగ్ దగ్గర నుంచి కిందనున్న ఫుటర్ వరకు మధ్యలో ఉన్న డేటా అంతా కూడా ఎలా అరేంజ్ చేయాలి? సో ఈ విధమైన డీటెయిల్స్ కనుక మీకు బాగా తెలుసునంటే మీరైతే యూఎక్స్ రైటర్‌గా కూడా పనిచేయొచ్చనమాట. మీరు యూఎక్స్ డిజైనర్‌గా పనిచేస్తూనే సైడ్ బై సైడ్ ఏదైనా ఫ్రీలాన్స్ జాబ్ గనుక దొరికిందంటే యూఎక్స్ రైటర్‌గా కూడా మీరైతే ట్రై చేయొచ్చనమాట. సో ఇదేమంటే ఆ మెథడ్ ఆఫ్ క్రాఫ్టింగ్, ఆ పర్టిక్యులర్ ఆర్టికల్స్ అన్ని ఎలా క్రాఫ్ట్ చేస్తారన్న దాని మీద అయితే మీకైతే డిమాండ్ ఉంటుందన్నమాట. అండ్ వచ్చేసి యూ కెన్ ట్రై కన్సల్టింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ అనమాట. కన్సల్టింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సపోజ్ మీరు ఒక యూఎక్స్ కన్సల్టెంట్ అయ్యారనుకోండి. మీరు ఏం చేస్తారంటే ఒక పర్టిక్యులర్ అప్లికేషన్ ఆన్‌బోర్డింగ్ ఎలా ఉంది? ఫస్ట్ టైమ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? యూజర్ రిటెన్షన్ ఎలా ఉంది? ఏమైనా యూఎక్స్ ప్యాటర్న్స్ వీళ్ళేమైనా మిస్ అవుతున్నారా? సపోజ్ మీరొక ప్లే స్టోర్‌లో ఉన్న ప్రొడక్ట్స్, ఐ థింక్ ఆండ్రాయిడ్ ప్రొడక్ట్స్ కనుక మీరైతే రివ్యూ చేస్తారనుకోండి, కన్సల్టేషన్ ఇస్తారనుకోండి. ఆండ్రాయిడ్ యూఎక్స్ ప్యాటర్న్స్ అన్నీ ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ అనేది ఫాలో అవుతుందా లేదా? లేకపోతే ఐఓఎస్ యాప్స్ రివ్యూ చేస్తుంటే ఆ పర్టిక్యులర్ యూఎక్స్ ప్యాటర్న్స్ అది ఫాలో అవుతుందా లేదా? ఇవన్నీ కూడా మీరైతే రివ్యూ చేస్తారనమాట. ఈ పాయింట్స్ మీరు రివ్యూ చేసి ఆ యాప్ డెవలప్ చేసిన డెవలప్‌మెంట్ టీమ్‌కైతే మీరు మెయిల్ చేస్తారు. మీ దాంట్లో ఈ పర్టిక్యులర్ థింగ్స్ అయితే బాలేవు. మీరైతే మళ్ళా చూసుకోవాలి.
మా కన్సల్టేషన్‌లో మాకు తెలిసింది ఇది అని చెప్పి మీరైతే రివ్యూ చేసి పంపుతారన్నమాట. ఇది యూఎక్స్ కన్సల్టేషన్ అంటామన్నమాట. సో, దీంట్లో చాలా అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏమంటే మనం యూఎక్స్ ఆడిటింగ్ ఒకటి చేస్తుంటాము. లేకపోతే అలానే హ్యూరిస్టిక్ వాల్యుయేషన్ ఉంటాయి. సో, ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. ఇదైతే కనుక మీకొచ్చిందంటే మీరైతే యూఎక్స్ కన్సల్టెంట్ కిందైతే చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. సో, మీరు యూఎక్స్ డిజైనర్‌గా పనిచేస్తూనే యూఎక్స్ కన్సల్టెంట్ వర్క్ కూడా చేయొచ్చన్నమాట ఏదైనా కంపెనీకి. ఆర్ లేకపోతే మీరొక మీ యొక్క సర్వీసెస్‌ని, మీ యొక్క యూఎక్స్ డిజైనింగ్ సర్వీసెస్‌ని సపోజ్ మీరిప్పుడు ఏమైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నట్టయితే మీరు యూఎక్స్ డిజైనర్‌గా పనిచేస్తూనే ఫ్రీలాన్స్ వర్క్ కూడా ట్రై చేయండి. ఏదైనా గ్రాఫిక్ డిజైన్ వర్క్ కానీ, లేకపోతే యూఐ డిజైన్ వర్క్ కానీ. చాలా మందికి ఏమంటే డిజైన్ సిస్టమ్స్ నేను చూసిన మోస్ట్ ఆఫ్ ద ఫ్రీలాన్స్ జాబ్స్ ఎలా ఉంటాయంటే డిజైన్ సిస్టమ్‌ని వాళ్ళు స్కేల్ చేస్తూ ఉంటారన్నమాట. సో, ఆ పర్టిక్యులర్ వర్క్స్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. సో, వాటి గురించి అయితే మీరు ట్రై చేయండి. సో, డెఫినిట్‌గా మీకైతే మంచి ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. మీరు ఎక్కువ ఫ్రీలాన్స్ లేకపోతే అప్‌వర్క్ ఇలాంటి వాటిలో అయితే వెతికి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనమాట. మీరే ఒక సెల్ఫ్ నేర్చుకున్నారు కాబట్టి మీకు అంతో కొంత కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది యూఎక్స్ డిజైన్ మీద అంటే మీరైతే ఒక పర్టిక్యులర్ కోర్స్ అయితే ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రమ్ బేసిక్స్, ఫండమెంటల్స్ దగ్గర నుంచి హై ఎండ్ కాన్సెప్ట్స్ వరకు అన్నీ కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో పెట్టి వీడియోస్ అన్ని రికార్డ్ చేసి మనకి చాలా ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ వుడెమీ అలాంటివి. వాటిలో పెట్టి మీ కోర్స్‌ని అయితే సెల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనికైతే చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే చాలా స్కిల్స్ అయితే మనకి వుడెమీలో కూడా సరిగ్గా దొరకవనమాట. సో, ఎవరికైతే ఇటువంటి ప్యాషన్ ఉందో వీడియో ఎడిటింగ్ మీద లేకపోతే కంటెంట్ క్రియేషన్ మీద ఎవరికైతే ప్యాషన్ ఉందో వీళ్ళైతే ఏం చేయొచ్చంటే నీట్‌గా వాళ్ళకొచ్చిన ప్రిన్సిపల్స్ లేకపోతే వాళ్ళ ప్రాసెస్ కానీ, ఆ డిజైన్ ప్రాసెస్ కానీ ఏదైతే ఉందో దానంతా నీట్‌గా రికార్డ్ చేసి, ఎడిటింగ్ చేసి మంచి యానిమేషన్స్‌తో వాళ్ళైతే ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్స్‌లో పెట్టారంటే ఈచ్ టైమ్ ఎందుకంటే అది అలా ఉండిపోతుంది. ఎప్పటికన్నా అలా ఉంటుంది. సో, ఎవ్రీ టైమ్ ఎవరెవరైతే కొత్త యూజర్స్ వస్తారో ఆ కోర్స్ నచ్చి కనుక తీసుకున్నారంటే ప్రతి టైమ్ మీరు పని చేయకుండానే మీకైతే మనీ వస్తుందన్నమాట. సో, ఇదొక మంచి ఆపర్చునిటీ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ట్రైనింగ్ అన్నమాట. మీరేం చేయొచ్చంటే ఒక ట్రైనర్ అవ్వచ్చు. యూఎక్స్ డిజైన్ ట్రైనర్ అవ్వచ్చు. మీరు కొంతమంది పీపుల్‌కి మెంటర్‌షిప్ కూడా ఇవ్వచ్చనమాట. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ హూ టేక్ పెయిడ్ మెంటర్‌షిప్ అనమాట. వాళ్ళేం చేస్తారంటే ఒక సెషన్ బుక్ చేసుకోమంటారు వాళ్ళతోటి. బుక్ చేసుకొని వాళ్ళైతే పెయిడ్ మెంటర్‌షిప్ అయితే ఇస్తారనమాట. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నన్ను యాక్చువల్లీ చాలా మంది పీపుల్ అడిగారు. బట్ ఇక్కడ ఏదైనా గొప్ప చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకున్న కమిట్మెంట్స్ వల్ల అండ్ నాకున్న పని ఎక్కువ వర్క్ వల్ల నేనైతే ఇటువంటివి చేయలేననమాట. ఐయామ్ రియల్లీ సారీ. ఎందుకంటే చాలా మంది మెయిల్ చేశారు. చాలా మంది మెసేజ్ చేస్తారు ఇలా కావాలని చెప్పి. బట్ ఏమంటే నేనైతే మీకు ఎటువంటి ఫాల్స్ ప్రామిస్ ఇవ్వలేను. ఎందుకంటే నాకే ఉన్న టైం చాలా తక్కువ. అట్ ద సేమ్ టైమ్ నా పని అయిపోయిన తర్వాత ఏమంటే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమంటే నా కూతురుతో ఆడుకోవడానికి ట్రై చేస్తాను. సో, ఎందుకంటే నాకు అంత టైం దొరకదు. ఒక డేలో అంత చేయడానికి. సో, ఏమంటే బట్ దేర్ ఆర్ పీపుల్ హూ గివ్ లాట్ బెటర్ అడ్వైజెస్ అండ్ వెరీ గుడ్ పీపుల్ ఐ నో లైక్ ఇన్ డిజైనింగ్ అనమాట. సో, వాళ్ళైతే మీరైతే రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళతో వన్ ఆన్ వన్ అయితే మీరైతే ఒక కాల్ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. అట్ ద సేమ్ టైమ్ మీకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరైతే అలా చేయండి. అలా పెయిడ్ మెంటర్‌షిప్ కనుక ఇచ్చారంటే మీకైతే చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందండి. మీరు యూ కెన్ ఎర్న్ మోర్ అనమాట త్రూ దట్ అండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అనమాట. ఏంటి ప్రొడక్ట్ మేనేజ్మెంట్‌కి యూఎక్స్ డిజైనింగ్‌కి సంబంధం ఏంటంటే, మీరు ఈ ప్రాసెస్ ఏదైతే యూఎక్స్ డిజైనర్‌గా వర్క్ అవుతూ ముందుకెళ్తున్నారో, ఆ ప్రాసెస్‌లో ఏమంటే మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే మీరు హైయర్ మేనేజ్మెంట్‌తోనే వర్క్ చేస్తారనమాట. అయితే లైక్ ఎస్‌విపిస్‌తో వర్క్ చేస్తారు, వీపీస్‌తో వర్క్ చేస్తారు, బిజినెస్ అనలిస్ట్‌తో వర్క్ చేస్తారు, ప్రాజెక్ట్ మేనేజర్‌తో వర్క్ చేస్తారు, లేకపోతే సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్‌తో వర్క్ చేస్తారనమాట. వీళ్ళతో మాట్లాడి ఏమవుతుందంటే, మీ మైండ్ సెట్ కూడా ఒక ప్రొడక్ట్ ఓనర్ మైండ్ సెట్‌కి మారిపోతుందనమాట. ఎప్పుడు కూడా మీరు ఎలా ఆలోచిస్తారంటే ఎంత ఎఫర్ట్ సేవ్ చేయొచ్చు? ఎంత టైంలో మనం దీన్ని చేయొచ్చు? ఈ ప్రాబ్లమ్ ఎంత కాంప్లెక్స్‌గా ఉంది? ఇంత కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌కి మనం ఎంత సింపుల్‌గా సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయొచ్చు? ఇటువంటి మైండ్ సెట్‌లోకైతే మీరు మారిపోతారనమాట. సో, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ కనుక మీరు చూసుకున్నారంటే చాలా మంచి ఫ్యూచర్ గ్రోత్ అయితే ఉంటుందన్నమాట వీటికి. ఎందుకంటే ఇక్కడ హోలిస్టిక్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. జస్ట్ ఓన్లీ యూఎక్స్ డిజైనింగ్ అనే కాకుండా ఈ విధమైన ఎక్స్‌ట్రా పాయింట్స్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరైతే ఆలోచించడానికైతే మంచి స్కోప్ ఉంటుందన్నమాట. అండ్ పే కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ రోల్స్‌కైతే. అండ్ ఇంకోటొచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. ఇవన్నీ నాకెందుకు నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తానని చెప్పి మీరే ఒక యూఎక్స్ డిజైన్ ఏజెన్సీ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చనమాట. యూఎక్స్ డిజైన్ ఏజెన్సీ అంటే ఏంటంటే మీరు పర్టిక్యులర్‌గా వేరే క్లయింట్స్‌తో మాట్లాడి మీకు మీరే యూఎక్స్ డిజైన్ ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. ఇది ఫ్రీలాన్స్ లాగా కాదు. ఆల్‌మోస్ట్ లైక్ ఫ్రీలాన్స్ బట్ ఏమంటే వి ఆర్ డూయింగ్ ఇన్ లార్జ్ స్కేల్ అనమాట. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా. చాలా ఫ్రీలాన్స్ డిజైన్ ఏజెన్సీస్ అయితే మనకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే లాలీపాప్ డిజైన్ స్టూడియో ఉంది. అలానే చాలా మంచి మంచి స్టూడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో, వీళ్ళేం చేస్తారంటే డిజైన్ ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. సో, వాళ్ళు మెయిన్ ఫోకస్ వచ్చేసి ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ ఆర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ యొక్క యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎన్హాన్స్ చేయడానికనమాట. సో, వాళ్ళేం చేస్తారంటే ఫోకస్డ్ ఆన్ డిజైన్ కాబట్టి ఇక్కడ వేరే అంతా కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే దే కెన్ డూ ఫ్రంట్ అండ్ డెవలప్‌మెంట్ టూ అనమాట. బట్ దేర్ ఫోకస్ ఈస్ ఆన్ ఎన్హాన్సింగ్ ద ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ అనమాట. సో, యూఐ డిజైనింగ్ చేస్తారు. ఆర్ లేకపోతే యూఎక్స్ డిజైనింగ్ చేస్తారు. గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తారు. మోషన్ డిజైనింగ్ చేస్తారు. విజువల్ డిజైన్ చేస్తారు. అన్ని డిజైనింగ్ డిసిప్లిన్స్ కూడా వీళ్ళు కవర్ చేస్తారనమాట. సో, మీకేమైనా ఆలోచన ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆలోచన ఉందంటే మీరైతే ఖచ్చితంగా ఒక డిజైన్ ఏజెన్సీ అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ డిజైన్ ఏజెన్సీ ట్రెండ్ అనేది రీసెంట్ టైమ్స్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉందనమాట. ఎందుకంటే అది
ఒకసారి గనక మీకు మార్కెట్‌లో గనక మంచి పేరు వచ్చింది అంటే మీరైతే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు జస్ట్ ఆ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం, దాన్ని కంప్లీట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళ చేతిలో పెడితే చాలు. మౌత్ టాక్ వల్ల, ఆ పబ్లిసిటీ వల్ల మీకైతే చాలా మంచి పేరు వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఎర్న్ మోర్ అన్నమాట. కంపేర్ టు వాట్ యూ ఆర్ డూయింగ్ రైట్ నౌ. అండ్ ఇంకోటొచ్చేసి మీరేం చేయొచ్చంటే, మీ అంతట మీరే ఒక యూఎక్స్ డిజైన్ ప్రొడక్ట్‌నయితే మీరు డిజైన్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది నా పర్సనల్ సజెషన్ యాక్చువల్లీ. కంపేర్ టు ఆల్ అదర్ అబౌవ్, దిస్ ఈస్ మై పర్సనల్ సజెషన్ యాక్చువల్లీ. సో, మీరు డే టు డే లైఫ్‌లో ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని మీ యొక్క డిజైన్ థింకింగ్ ద్వారా ఒక సొల్యూషన్ మీరైతే ఫైండ్ ఔట్ చేయండి. ఫైండ్ ఔట్ చేసి ఆ పర్టిక్యులర్ మొత్తం ఒక జస్ట్ ఏదో ఒక ఫ్లో వేసుకొని కాకుండా, పర్టిక్యులర్‌గా మీరు చేసిన యూజర్ రీసెర్చ్ గాని, మీ ఫైండింగ్స్ అన్ని ఎలా మీరు సింథసైజ్ చేసుకున్నారు? వాటిని ఏ విధంగా మీరు ఆ రా డేటాని ఏ విధంగా మీరైతే యాక్షనబుల్ ఇన్‌సైట్స్‌గా మార్చారు? వాటి నుంచి ఫీచర్స్‌ని ఎట్లా డెవలప్ చేశారు? ఫీచర్స్ నుంచి మీ యొక్క ఎంవీపీలో ఏ ఫీచర్స్ ఉండాలనుకుంటున్నారు? ఇటువంటివన్నీ కూడా మీరు ఒక డాక్యుమెంట్ అయితే తయారు చేసి ఒక మనకు తెలుసు కదా! ఇన్వెస్టర్స్ ఉంటారు. ఏంజెల్ ఇన్వెస్టర్స్ అంటారన్నమాట వాళ్ళని. వాళ్ళేమంటే వాళ్ళకైతే చూపించడానికి అయితే ట్రై చేయండన్నమాట. మీ యొక్క ప్రొడక్ట్‌ని మీరే లాంచ్ చేయడానికి ట్రై చేయండి. సో, దీనికైతే చాలా మంచి స్కోప్ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నిజంగా మీరు అలాంటి ఒక రియల్ లైఫ్ సినారియోని గనక మీరు సాల్వ్ చేసి, మీ యొక్క ప్రాజెక్ట్ లేకపోతే మీ యొక్క ఐడియా, మీ యొక్క ప్రాసెస్ కనుక ఎవరికైనా ఇన్వెస్టర్స్‌కి నచ్చిందంటే, కోట్లలో అయితే మీ యొక్క ప్రొడక్ట్‌కి అయితే డిమాండ్ ఉంటుందన్నమాట. సో, ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అట్ ద సేమ్ టైమ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పైవి మీరేం చేసినా సరే తరోగా అయితే రీసెర్చ్ చేయండి. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దనమాట. డబ్బులు ఎవరి దగ్గర కూడా అనవసరంగా పెట్టకండి. తరోగా రీసెర్చ్ చేయండి. మీ ఎండ్ నుంచి అయితే మీరైతే కన్ఫర్మ్‌గా బాగా రీసెర్చ్ చేసి, ఒక మెథడ్ ఎంచుకొని దాంట్లో అయితే మీరు ముందుకెళ్ళి సక్సెస్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే, మీకు ఎగ్జిస్టింగ్‌గా ఉన్న నెట్వర్క్ అయితే మీరైతే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. ఎందుకంటే, మన నెట్వర్క్ మీదే మన యొక్క ఫ్యూచర్ అవకాశాలనేవి చాలా వరకు డిపెండ్ అయి ఉంటాయి. మీరేమంటే లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉండండి. అట్ ద సేమ్ టైమ్ మీ రిలేటివ్స్‌లో గాని, లేకపోతే మీ ఫ్రెండ్స్‌లో గాని ఎవరైనా ఉన్నారంటే, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డీటెయిల్స్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేయొచ్చు. ఆ విధంగా మీ కెరియర్ అనేది మారొచ్చనమాట. సో, నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెట్వర్కింగ్ మీద అయితే బాగా ఫోకస్ చేయండి 2024లో. అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే నెవర్ స్టాప్ లెర్నింగ్ అనమాట. మీరు ఏం చేసినా, ఎన్ని చేసినా డైలీ ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకుంటూ ఉండాలనమాట. సో, అది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా మీరు ఒక నిత్య విద్యార్థిలాగా ఏదైనా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా ఎప్పుడు మీరు నేర్చుకుంది ఎప్పుడు కూడా వృధాగా పోదనమాట. అట్ ద సేమ్ టైమ్ అన్‌లెర్న్ అండ్ రీలెర్న్ అనమాట. ఈ 2 కూడా ఉండాలనమాట. అవసరం లేనిది మర్చిపోండి. కావాలనుకుంది మనకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా నేర్చుకోండి. రోజు నేర్చుకోండి అనమాట. సో, ఈ పర్టిక్యులర్ థింగ్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే 2024లో యాస్ ఎ యూఎక్స్ డిజైనర్ చాలా స్కోప్ అయితే ఉంది. మీరైతే ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి. ఐ థింక్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై.